హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ అయింది వీడియోస్ పెట్టక. సో ఈరోజు మామిడికాయ పచ్చడితో స్టార్ట్ చేస్తున్నాను. సో ఇది మామిడికాయ పచ్చడి రెసిపీ అన్నమాట. మీకు నచ్చితే మాత్రం నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా తొందరగా పెట్టుకోవచ్చు మనం ఈ మామిడికాయ పికిల్ అనేది. ఫస్ట్ పల్లి నూనె బాగా వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత దాంట్లో మీకు క్లోజ్గా చూపిస్తాను నేను. పల్లి నూనె వేడి చేసుకున్న తర్వాత దాంట్లో జీలకర్ర, ఆవాలు, మెంతులు. జీలకర్ర ఆవాలు ఎక్కువ క్వాంటిటీ, అంటే మనకి మామిడికాయ పచ్చడికి సరిపోయేంత పోపు వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మామిడికాయలు మంచిగా వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఈ ప్రాసెస్లో మనము ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను. ఇది మిర్చి పౌడర్, స్పెషల్ పచ్చళ్ళకే వాడతారనమాట ఈ మిర్చి పౌడర్. ఇది 1/2 kg ప్యాకెట్స్ 2 తీసుకున్నారు. ఇది వెల్లుల్లి పేస్ట్ ఒక 1 kg. ఇలా ఆరబెట్టుకోవాలి మామిడికాయ ముక్కలు. ఇదేమో అల్లం పేస్ట్ 1 kg ఇది కూడా. సో ఇది 1/2 kg కారము, 1 kg వెల్లుల్లి, 1 kg అల్లము. నెక్స్ట్ ఇప్పుడు మామిడికాయలు కడిగి ఆరబెట్టుకొని దాంట్లో ఏమన్నా జీడి ఉన్నా ఏమైనా తీసేయాలి. ఇదేమో ఇవి 2 కవర్స్ ఎందుకు పెట్టానంటే 1/2 kg ఉప్పు వేయాలి. ఒకవేళ 1/2 kg కన్నా మీకు ఏమన్నా ఉప్పు తక్కువైంది అని అనిపిస్తే పక్కనున్న పావు కిలో ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఇదేమో మెంతి పొడి, ఇదేమో జీలకర్ర పొడి. మీకు చాలా క్లియర్గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది జీలకర్ర పొడి, అది మెంతి పొడి. సో దీంట్లో పల్లి నూనె అయినా సరే, పప్పు నూనె అయినా సరే వేసుకొని మా మమ్మీ ఒక 3 ప్యాకెట్స్ వేసింది. దాంట్లో జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు, వట్టి మిరపకాయలు వచ్చే పోపు, దాంట్లో గింజలు ఉంటాయి కదా, అవి కొన్ని వేయాలి. సో ఒక ఫ్రెష్ గిన్నె తీసుకొని దాంట్లో కేజీ కారం, అంటే 2 ప్యాకెట్స్ కారం వేయాలి. ఫస్ట్ కారం 2 ప్యాకెట్స్ వేయాలి. ఆ ఆయిల్ అనేది మనం పోపు వేసినాక కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు దాన్ని ఉంచుకోవాలి. ఎంబటే మనము పచ్చళ్ళలో వేయొద్దు, ఎందుకంటే ఖరాబ్ అవుతుంది. కొంచెం గోరువెచ్చ వచ్చే వరకు వేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ 1/2 kg ఉప్పు వేశారు, మళ్ళీ అది సరిపోదేమో అనేసి మళ్ళీ వేస్తున్నారు 1/2 kg. సో అది జీలకర్ర పొడి, అంటే ఇంచుమించు 4 టేబుల్ స్పూన్స్. ఇదేమో 1.5 టేబుల్ స్పూన్ మెంతి పొడి. టీ స్పూన్ వేరు, టేబుల్ స్పూన్ వేరు. సో ఇవి వెల్లుల్లి రెబ్బలు, అది మీ ఇష్టం బట్టి ఉంటుంది. ఎంత అంటే బాగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటారు, కొంచెం నార్మల్గా తినేవాళ్ళు తక్కువ వేసుకుంటారు, అట్లా. సో ఈ పౌడర్ అంతా బాగా కలపాలి, ఉప్పు, కారము, ఆ మెంతి పొడి, జీలకర్ర పొడి కలిసే వరకు. ఆ లోపు గోరువెచ్చగా అయిన ఆయిల్లో మనం వెల్లుల్లి పేస్ట్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్,
గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆయిల్లో మనం ఈ 2 ఇంగ్రీడియంట్స్ వేయాలి. వెల్లుల్లి, అల్లం. ఇది అల్లం పేస్ట్. కేజీ వెల్లుల్లి, కేజీ అల్లం పేస్ట్ సపరేట్గా గ్రైండర్లో గ్రైండ్ చేసుకొని వేయాలి. మంచి ఆయిల్లో ఆ పేస్ట్ మొత్తం మిక్స్ అయ్యేలా కలపాలి. నేను మీకు 2xలో ఎందుకు చూపిస్తున్నానంటే కొంచెం క్లియర్గా కనిపిస్తుందని చూపిస్తున్నా. చూసారా? అట్లా పర్లేదు, అలా కొంచెం అలా కనిపిస్తుంది అని అనిపించినా కూడా ఇలా చేపెట్టి కలుపుకోవచ్చు మీరు. చూసారా? కలిపిన తర్వాత అట్లా అవుతుంది. కొంచెం పసుపు కూడా వేయాలి ఫ్రెండ్స్, ఆ క్లిప్ మిస్ అయింది. అంటే ఒక టీ స్పూన్ పసుపు వేయాలి. సో ఆ ఆయిల్, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మనం కారం, ఉప్పు వేసుకున్న దాంట్లో వేయాలి. అట్లా ఆయిల్ మాత్రం ఒక 12 మామిడికాయలకు ఒక 3 ప్యాకెట్స్ ఆయిల్ ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ఆయిల్ ఎంత బాగుంటే అంత మంచిగా ఉంటుంది పచ్చడి. సంవత్సరం వరకు నిల్వ ఉండాలంటే ఆయిల్ బాగుండాలి. మంచిగా కలపాలి మొత్తం. ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, మెంతి పొడి, జీలకర్ర పొడి, వెల్లుల్లి, పసుపు, ఇవన్నీ వేసి మంచి కలుపుకొని, ఇప్పుడు పచ్చిగా ఉండొద్దు మామిడికాయలు. మంచిగా ఆరబెట్టుకున్న తర్వాతే కట్ చేసిన మామిడికాయలను ముక్కలను ఇలా వేసి మంచిగా ఆ పేస్ట్ మొత్తం మామిడికాయ ముక్కలకు వచ్చేటట్టు మిక్స్ చేయాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా యమ్మీగా ఉందో? ఎంత గ్రేవీ ఉంటే అంత బాగుంటుంది. మీకు అంటే వెల్లుల్లి రెబ్బలు తక్కువైనాయి అని మళ్ళీ వేశారు. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్. ఇట్లా ఈ కారం పొడి బట్టే మనకి సంవత్సరం మొత్తం కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట పచ్చడి. కొన్ని పచ్చళ్ళు ఏంటంటే ఒక 6 monthsకే కలర్ తగ్గిపోవడము, ఆయిల్ ఉండకపోవడము ఇట్లా ఉంటుంది. అందుకే మనకు సరిపడంత ఆయిల్, కారం అనేది బాగా ఉండేటట్టు చూసుకొని కలుపుకోండి. కలిపిన తర్వాత మనం డబ్బాలో వేసి మూత పెట్టేస్తే అయిపోతుంది అన్నమాట. సో ఆ లాస్ట్లో మిగిలినది వేడి వేడి అన్నం వేసుకొని అన్నం పచ్చడి అన్నం వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. వీడు మా అల్లుడు పొట్టి చేతులు ఫస్ట్ వాడే తిన్నాడు అనమాట. మా చిన్న అల్లుడు వాడు.
చిట్టి చేతులు. సో అందరం